ఈ రోజు లంచ్లోకి ఈ 1 పాట్ సాంబార్ రైస్ చేశాను. చాలా బాగా కుదిరింది. ఎలా చేయాలో ప్రాసెస్ చూపించేస్తాను. ఫస్ట్ అయితే బియ్యం కందిపప్పు నానబెట్టుకోవాలి. నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను అండ్ 3/4 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. వీటిని బాగా కడిగి నానబెట్టుకున్నాను. అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాను. సొరకాయ, క్యారెట్, బీన్స్, ఆనియన్, టొమాటో, చిల్లీస్ ఇవి నేను తీసుకున్నది. నేను ఈ రెసిపీని నా 1 పాట్ కుక్కర్లో చేస్తున్నాను. సాటే మోడ్లో పెట్టుకొని కుకింగ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఆయిల్ తీసుకొని తిరగమాత దినుసులన్నీ తీసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, మిరియాలు, ఇంగువ బాగా వేయించుకొని ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇంకా 1 by 1 అన్ని వేయించుకుంటూ ఉండాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరేపాకు ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత అన్ని కూరగాయలు వేసుకొని వేయించుకోవాలి. దీంట్లో ఇంకా అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం, సాంబార్ పొడి. ఈ రెసిపీకి సాంబార్ పొడి మెయిన్ ఇంగ్రీడియంట్. అది నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం కందిపప్పు తీసుకోవాలి. వాటర్ వచ్చి మనం బియ్యం కందిపప్పు ఎంత తీసుకుంటామో దానికి డబల్ తీసుకోవాలి. అందులో కొత్తిమీర, కొంచెం ఆయిల్ వేసి ఉప్పు సరి చూసుకొని ఇంకా ప్రెషర్ కుక్ చేసుకోవాలి. కుక్కర్ లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి మనం ముందు నానబెట్టుకున్న చింతపండు నీళ్లు ఇక్కడ కలుపుకోవాలి. దీంట్లో నంచుకోవడానికి అప్పడాలు వేయించుకోండి. అంతే. ఈ అప్పడాలు వేసుకుంటూ ఇది తింటే చాలా బాగుంటుంది. ఒకసారి అందరు ట్రై చేసి నాతో ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్పండి.